అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పలుకుబడి. బేతాళ కథలు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నీది పరోపకార స్వభావం అనిపించుతున్నది. ఇది నా అపోహ, భ్రమ కావచ్చు. ఎందువల్లనంటే మనిషి స్వభావం విచిత్రమైనదే కాక చాలా జటిలమైనది కూడా. ఎవ్వరూ ఇతరులను పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడమే కాక తమను తామే అర్థం చేసుకోలేరు. అయితే వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకున్నామన్న భ్రమ కారణంగా ఈ జగన్నాటకం సాగిపోతున్నది. ఇందుకు ఉదాహరణగా శ్రీపాలుడనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శీతలుడనేవాడు స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడు. వాడికి పట్టుదల ఎక్కువని అంతా చెప్పుకుంటారు. రాజధాని నగరంలో ఒకచోట కొత్తగా భవనం కట్టడానికి పునాదులు తీస్తుండగా భూమిలో నుంచి ఒక సింహాసనం బయటపడ్డ విశేషం వాడికి తెలిసింది. దానిపై కూర్చున్న వారికి తాత్కాలికంగా మంత్రశక్తులు వస్తున్నాయట. ఆ సింహాసనం కొన్ని వందల ఏళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన శక్తిరూపుడనే మాంత్రికుడిది. త్రవ్వకాల్లో బయటపడగానే మహారాజు దాన్ని కోటలో ఒక ప్రత్యేక భవనానికి తరలించాడు. ఆ సింహాసనం చూడాలని ఎందరెందరో రాజధానికి వెళుతున్నారు. శీతలుడు కూడా రాజధానికి వెళ్ళి ఆ మాంత్రికుడి సింహాసనం చూడాలనిపించింది. ఎందువల్లనంటే దాన్ని గురించి ఎన్నో కథలు ప్రచారంలోకి వస్తున్నాయి. తదేక దీక్షతో ఆ సింహాసనం వైపు చూస్తే దాని మీద కూర్చున్న శక్తిరూపుడి ఆకారం ఛాయాచిత్రంగా కనిపిస్తుందట. మామూలుగా ఆ సింహాసనం మీద ఎవ్వరూ కూర్చోలేరట. సింహాసనానికి ముమ్మారు ప్రదక్షిణ చేసి, శక్తిరూప, నేను నీ భృత్యుణ్ణి, నీ గొప్పతనం తెలుసుకునేందుకు తప్ప నీ స్థానం ఆక్రమించడానికి సింహాసనం ఎక్కడం లేదు అని మనసులో అనుకున్నా సరే ఆ సింహాసనంలో కూర్చునగలుగుతున్నారట. శ్రీపాలుడనేవాడు శీతలుడి దగ్గర బంధువు. అతను రాజు కొలువులో ఉంటున్నాడు. ప్రతిరోజు ఉదయము సాయంత్రము అతను రాజుకు పురాణం చదివి వినిపిస్తాడు. మాంత్రికుడి సింహాసనం చూడాలన్న కోరికతో శీతలుడు రాజధాని చేరి శ్రీపాలుడి ఇంటికి వెళ్ళాడు. శ్రీపాలుడు వాణ్ణి సాదరంగానూ సాభిమానంగానూ ఆహ్వానించాడు. శీతలుడు అతడికి తను వచ్చిన పని చెప్పాడు. నువ్వు వచ్చినది ఇందుకే అయితే చాలా పొరపాటు చేశావు. ఇప్పుడు ఆ మాంత్రికుడి సింహాసనాన్ని అందర్నీ చూడనివ్వటం లేదు. గతంలో చూడవచ్చిన కొందరు శృతి మించి ప్రవర్తించటం వల్ల ఇప్పుడు ప్రత్యేకంగా రాజానుమతి పొందిన వారిని దాన్ని చూడనిస్తున్నారు అన్నాడు శ్రీపాలుడు. అయితే నువ్వు నాకు ఆ అనుమతి సంపాదించి పెట్టు అన్నాడు శీతలుడు సంతోషంగా. అందుకు శ్రీపాలుడు నవ్వి, వెర్రివాడా, ఏమనుకున్నావో, అందుకు చాలా పలుకుబడి కావాలి. ఏదో పురాణం చదివి బతికేవాణ్ణి, నాకంత పలుకుబడి లేదు అన్నాడు. శీతలుడు అప్పటికేమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. మర్నాడు వాడు నగరంలో చాలా చోట్ల తిరిగి మాంత్రికుడి సింహాసనం చూసే ఉపాయాల గురించి విచారించాడు. వాడు ఉంటున్నది శ్రీపాలుడి ఇంట్లోనని తెలిసిన వాళ్ళందరూ, నీకు సమస్య ఏముంది? శ్రీపాలుడి మాట రాజుకు వేదవాక్కు. ఆ సింహాసనం చూడటానికి ఆయనకున్న పలుకుబడి చాలు అన్నారు. ఆ రోజు సాయంత్రం రాజుకు పురాణం వినిపించి వచ్చిన శ్రీపాలుడితో, అంతా నీకు చాలా పలుకుబడి ఉందంటున్నారు, నాకీ చిన్న సాయం చెయ్యలేవా అన్నాడు శీతలుడు. అదంతా అందరి భ్రమ తప్పితే నాకే పలుకుబడి లేదు.
ఈ విషయంలో నన్ను వేధించకు అన్నాడు శ్రీపాలుడు. తన పని శ్రీపాలుడి వల్ల కాదని శీతలుడు నిశ్చయించుకున్నాడు. అయితే వాడు అనుకున్నది సాధించకుండా వెనక్కి తిరిగి వెళ్ళదలుచుకోలేదు. కోటలో మాంత్రికుడి సింహాసనం ఉన్న భవనానికి కాపలా కాసే సైనికుల్లో ఒకడితో వాడికి పరిచయమయ్యింది. ఆ సైనికుడు శీతలుడితో, రేపు కోటకు వచ్చావంటే సింహాసనం చూపిస్తాను అని మాట ఇచ్చాడు. శీతలుడు ఈ విషయం శ్రీపాలుడికి చెప్పుకొని, మొత్తం మీద అనుకున్నది సాధించాను, రేపు నన్ను కోటకు తీసుకువెళ్తే చాలు అన్నాడు. జరిగినది తెలియగానే శ్రీపాలుడికి మతిపోయినట్లయింది. తన వల్ల కాని పని శీతలుడు సాధించాడంటే ఈ విషయం గ్రామానికి వెళ్ళాక అందరికీ చెప్పుకుంటాడు. అక్కడ అందరూ తనేదో గొప్ప పదవిలో ఉన్నాడనుకుంటున్నారు. ఈ సంగతి తెలిస్తే తనకెంత చిన్నతనం. ఇలా ఆలోచించి శ్రీపాలుడు మర్నాటి ఉదయం రాజుకు పురాణం వినిపించే ముందు, ప్రభు, తమరు మాంత్రికుడి సింహాసనం విషయంలో చేసిన కట్టుదిట్టాలు సరిపోవనుకుంటాను. కొందరు కాపలా సైనికులు తమకు తోచిన వారందరికీ సింహాసనం చూసే అవకాశం కల్పిస్తున్నారు అని చెప్పాడు. రాజు వెంటనే ఒక పరిచారకుణ్ణి పిలిచి, మాంత్రికుడి సింహాసనం ఉంచిన భవనానికి కాపలా కాసే సైనికులెవ్వరూ అందులో ప్రవేశించరాదు, ఇందుకు తగిన ఏర్పాట్లు చెయ్యమని నా మాటగా మంత్రికి చెప్పు అని ఆజ్ఞాపించాడు. శ్రీపాలుడు తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం అతడు శీతలుణ్ణి కోటకు తీసుకుపోయాడు. శీతలుడు తనకు పరిచయం అయిన సైనికుడి దగ్గరకు వెళ్ళగానే వాడు విచారంగా, నన్ను మన్నించు, ఈ రోజు నుంచి కాపలా సైనికులు కూడా భవనంలో ప్రవేశించరాదన్న కొత్త నియమం వచ్చింది అన్నాడు. శీతలుడెంతో నిరుత్సాహపడి, ఇంకేదైనా ఉపాయం లేదా అని అడిగాడు. ఈ విషయంలో మంత్రిగారు తప్ప నీకెవ్వరూ సాయపడలేరు అన్నాడు కాపలా సైనికుడు. మర్నాడు ఉదయమే శీతలుడు మంత్రిగారింటికి వెళ్ళి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వారందరికీ సాష్టాంగ నమస్కారాలు చేశాడు. ఇది విడ్డూరంగా కనపడి మంత్రి వాడిని పిలిచి వాడి ప్రవర్తనకు కారణం ఏమిటని అడిగాడు. అయ్యా, మాంత్రికుడి సింహాసనం చూడాలని నేను చాలా దూరం నుంచి నగరానికి వచ్చాను. అందుకు తమరు తప్ప మరెవ్వరూ సాయపడలేరని తెలిసింది. తమను తృప్తిపరచడానికి నా దగ్గర ఏమున్నది? మీ ఇంట్లోని వారందరి పట్ల నాకున్న భక్తిభావం ప్రదర్శించటం మినహా నేను చెయ్యగలిగిందేమీ లేదు అన్నాడు శీతలుడు దిగులుగా. మంత్రికి వాడి మాటలు నచ్చాయి. ఆయన వాణ్ణి ఎక్కడ ఉంటున్నది అడిగి, వాడు శ్రీపాలుడి ఇంట్లో ఉంటున్నాడని తెలియగానే, ఇంకేం మరి, శ్రీపాలుడికి కోటలో ఎక్కడా అడ్డులేదు అన్నాడు. అందుకు శీతలుడు విచారంగా, ఆ మాట అందరూ అంటున్నారు కానీ ఆయన ఒప్పుకోవడం లేదు. మీరు నాకు ప్రత్యేక అనుమతి ఇచ్చినట్లు రేపు ఆయనతో మీరే చెప్పండి, నా కోరిక తీరుతుంది అన్నాడు. మంత్రి సరేనన్నాడు. శీతలుడు ఉత్సాహంగా ఇంటికి వెళ్ళి జరిగింది శ్రీపాలుడికి చెప్పి, నా పట్టుదల గురించి అందరికీ తెలుసు, ఎలాగోలా అనుకున్నది సాధిస్తాను అన్నాడు. శీతలుడు కనుక మాంత్రికుడి సింహాసనం చూడగలిగితే తన పరువు పోయినట్లేనని శ్రీపాలుడు భావించాడు. మర్నాడతను మంత్రిని కలిసినప్పుడు, మీరు నా ఇంట చేరిన శీతలుడికి మాంత్రికుడి సింహాసనం చూడ్డానికి ప్రత్యేక అనుమతి ఇస్తానన్నారట, చాలా సంతోషం. అయితే ఇందులో నా బాధ్యత ఏమీ లేదు, అక్కడ ఏమి జరిగినా ఆ బాధ్యత మీదే అని చెప్పాడు. ఆ మాటలు విని మంత్రి శీతలుడు తిన్ననైనవాడు కాదని భయపడ్డాడు. అలా కాకపోతే శ్రీపాలుడు తనే అన్ని ఏర్పాట్లు చేసేవాడు కదా. అబ్బే, ఇందులో నా బాధ్యత ఎందుకు? మీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదు అనేశాడు మంత్రి. శ్రీపాలుడు ఇంటికి వెళ్ళి శీతలుడితో, మంత్రి నీతో ఏమన్నాడో నాకు తెలియదు,
మాంత్రికుడి సింహాసనం చూడడానికి అనుమతి లభించలేదు అని చెప్పాడు. శీతలుడు తెల్లబోయి వెంటనే మంత్రి ఇంటికి వెళ్ళాడు. మంత్రి వాడితో, నువ్వు శ్రీపాలుడి బంధువు కాబట్టి ఆయన ఇష్టం లేనిదే మాంత్రికుడి సింహాసనం చూడలేవు. ఎందువల్లనో నువ్వు దాన్ని చూడటం ఆయనకు ఇష్టం లేదు అని జరిగింది చెప్పాడు. శీతలుడు ఇంటికి వెళ్ళి, నేను గ్రామానికి తిరిగి వెళ్ళిపోతున్నాను అన్నాడు శ్రీపాలుడితో. నిరుత్సాహపడకు, కేవలం పట్టుదలతో అన్నీ సాధించలేము. ఆ మాంత్రికుడి సింహాసనం చూడటం నీకు సాధ్యపడదని నేను ముందే చెప్పాను అన్నాడు శ్రీపాలుడు. నువ్వు తలుచుకుంటే సాధ్యపడేది అన్నాడు శ్రీపాలుడు. నాకు అంత పలుకుబడి లేని సంగతి కూడా నీకు ముందే చెప్పాను కదా అన్నాడు శ్రీపాలుడు. నీకు పలుకుబడి లేకుంటే ఏ బాధ లేకపోయేది, నీ పలుకుబడే నాకు ఆటంకమయ్యింది అన్నాడు శ్రీపాలుడు ఉక్రోషంగా. ఆ మాటలు వింటూనే శ్రీపాలుడు ఉలిక్కిపడ్డాడు. మరుసటి రోజున అతను శ్రీపాలుడికి మాంత్రికుడి సింహాసనం చూసే ఏర్పాటు చేయించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శ్రీపాలుడి ప్రవర్తన గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఆ క్షణం వరకు శీతలుడికి మాంత్రికుడి సింహాసనం చూసేందుకు సాయపడనివాడు, వాడు ఉక్రోషంగా అన్న మాటలు విని ఎందుకు మారిపోయాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శ్రీపాలుడి వంటి మనస్తత్వం గలవాళ్ళు చాలా అరుదు. అలాంటి వాళ్ళు తమ బతుకు తెరువేదో తాము చూసుకోవాలి తప్ప ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించుకోకూడదు అనుకుంటారు. అనుకోవడమే కాక అలా ప్రవర్తిస్తున్నానన్న నమ్మకం కూడా వాళ్లకుంటుంది. శీతలుడు మాంత్రికుడి సింహాసనం చూసేందుకు శ్రీపాలుడు సాయమడిగినప్పుడు అది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోవడం అవుతుందని అందుకు నిరాకరించాడు. అంటే తనకున్న పలుకుబడిలో అతడికి నమ్మకం లేదు. కానీ శీతలుడు కోపం కొద్దీ అన్న మాటలు వినగానే సాయం చెయ్యడానికి కాక వాళ్లకు నష్టం కలిగించడానికి ఉపయోగిస్తున్నట్లు అర్థమైపోయింది. రాజు దగ్గర, మంత్రి దగ్గర తనకున్న పలుకుబడిని ఉపయోగించే అతడు శీతలుడి కోరిక నెరవేరకుండా అడ్డుకున్నాడు. శీతలుడి పట్టుదల శ్రీపాలుడికి తన నిజరూపాన్ని కళ్లకు కట్టినట్లు చూపింది. ఆ కారణం వల్లనే అతడు మనసు మార్చుకొని శీతలుడికి సాయపడ్డాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.